అందరికీ నా వందనాలు. మరి ఉదయ కాలపు దీవెన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. హగ్గై రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఆమేన్. దేవుడు మంచి వాగ్దానాన్ని మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడు. కొట్టల్లో ధాన్యం ఉన్న, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు చెట్లు కాయకపోయినా, ఒలీవ చెట్లు ఫలించలేకపోయినా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు మనం దేనికి విచారపడవసరంలా. అయ్యో మాకు మరి ధనం లేదు, అయ్యో మాకు ఇదిగో మరి సమృద్ధి లేదు, కష్టాల్లో ఉన్నాం, లేమిలో ఉన్నాం అనుకుంటున్నారేమో. దేవుడు అంటా ఉన్నాడు, చెట్లు కాయకపోయినా, ఫలాలు ఇవ్వకపోయినా, కొట్టలో ధాన్యం లేకపోయినా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. మన దేవుడు ఏమి ఉన్నా లేకపోయినా మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చదువుతున్నటువంటి మన జీవితంలో, ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు ఏమున్నా ఏమి లేకపోయినా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవాని వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించడానికి నీ విషయం దాన్ని బట్టి వందనాలు. రాత్రి అంతయు సుఖమైన నిద్రను ఇచ్చారు ప్రభువా, అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఉదయకాల సమయం ఆరాధించడానికి నీ విషయం దాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని చదువుతూ ఉన్నారో, వింటూ ఉన్నారో, నిశ్చయంగా వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండటానికి సహాయం దయచేయండి. ఇది మొదలుకొని వీళ్ళకి ఆశీర్వాదాలు మేలు నిశ్చయంగా అనుగ్రహించండి ప్రభు. విచారాలు కొట్టివేయండి నాయన, సమస్యను కొట్టివేయండి, లేమిని కొట్టివేయండి ప్రభు. అయ్యా సమృద్ధిని, ఆశీర్వాదాలను బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో ఉండటానికి సహాయమును దయచేయండి ప్రభు. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రభు, బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. పనులకు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి. ఉద్యోగాలకి, వ్యాపారాలకి ప్రభు, స్కూల్కి, కాలేజీలకి వెళ్తున్నటువంటి బిడ్డలందరికీ మాన్యులుగా మీరు తోడై ఉండి నడిపించండి నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాల్లో ఉన్న విచారాలు కొట్టివేయండి, సమస్యలు కొట్టివేయండి, ఇబ్బందులు కొట్టివేయండి, ఆరోగ్యాలు దయచేయండి, దీర్ఘాయువులు దయచేయండి, సుఖంతో సంవత్సరాలు బిడ్డలకు అనుగ్రహించండి నాయన ప్రభు. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది జన్మదినాలు జరుపుకుంటున్నారు ప్రభు, అలాగే వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారు. వారికి సంవత్సరాలు దయాకిరీటంగా ధరింపచేయండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. తండ్రి, ఈ ప్రార్థనలు ప్రభు ప్రతి వారు ఏకీభవించడానికి సహాయం దయచు. ఇంకా అనేక మంది ప్రార్థనలు పాల్గొనడానికి కూడా సహాయం దయచు. ఎంతోమంది సమస్యలు చెప్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా నిశ్చయంగా వారి సమస్యలు నాయన తీర్చబడటానికి సహాయమును దయచేయండి. వారి కోరిక యావత్తు సఫలపరచబడటానికి సహాయమును దయచేయండి. ఈ దినమంతా మీరే తోడయుండి నడిపించండి అయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు నీ కంచు మా మీద ఉంచండి అయ్యా ప్రభు. ఇదిగో తండ్రి, మరి ఒక దినము లేచి నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యత అందరికీ అనుగ్రహించండి ప్రభు. ఇదిగో తండ్రి నాయన, ఈ గ్రూపులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా, వారిని, వారి కుటుంబాలని, ప్రార్థన ఆలపిస్తున్నటువంటి బిడ్డలని, వారి కుటుంబాలని, బేతేలు ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని, ఎంతమంది అయితే ఈ ప్రార్థన వింటా ఉన్నారో, ఎవరి దగ్గరికి అయితే ప్రార్థన చేరుతా ఉందో వారి గృహాల్ని, వారి బిడ్డల్ని, వారి యొక్క నాయన పనుల్ని, వారి వృత్తుల్ని, వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు ప్రభు, ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలతో బిడ్డల్ని తృప్తిపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.